అమ్మా, మీరు మన ట్రస్ట్ నుంచి ఎప్పటి నుంచో లబ్ధి పొందుతున్నారు కదా? మీరు మన ట్రస్ట్ నుంచి ఎప్పటి నుంచో లబ్ధి పొందుతున్నారు కదా? అయితే ఇప్పుడు మీ పరిస్థితి జగదీశ్వరి గారు చెప్పారు. అయితే మీరు ఇప్పుడు నేను మీకు డబ్బులు నెలకి ఇస్తున్నాను కదా, అవి ఆపేస్తున్నాను. ఆపేసి రోజుకి 2 పూటలు మీకు భోజనం అరేంజ్ చేస్తున్నాను. ఓకేనా? 2 పూటలు భోజనం అరేంజ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఏమైనా అవసరాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, అది ఏమైనా అరేంజ్ చేస్తాం. ఓకేనమ్మా? నీ ఒక ప్రాణానికి డబ్బులు ఇచ్చినా నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళి భోజనం చేసి అక్కడికి నుంచి మళ్ళీ అక్కడికి వచ్చి ఎండతోటి బాధలు పడే కన్నా నువ్వు ఒక్కదానివే ఉంటావు కదమ్మా. గుళ్ళకి వాటిల్లోనే నువ్వు సర్వీస్ చేస్తావు. ముందేం చేసేవారమ్మా మీరు? ఓకేనమ్మా, సరే. అయితే మీరు అన్ని గుళ్ళల్లో సేవ చేస్తారనేసి నాకు తెలుసు. నిన్న కూడా వినాయకుడి గుడి జగదంబ దగ్గర ఉన్నారు మీరు, చూసాను. అయితే మీకు ఈ రోజు నుంచి మీరు ఈ టైంకి అక్కడికి వచ్చేయండి. 12:30కి రోజు ఇప్పుడు పని అయిపోగానే ఇక్కడికి వచ్చేస్తే మీకు ప్యాకెట్ భోజనం, మేము భోజనం మీకు 2 పూటలకి భోజనం నేను ఇస్తాను. ఏమ్మా, ఇక్కడైతే ఈ కార్యక్రమం మీతోటి నేను ఇంకా ఆపేసినట్టే. ఇక్కడ అంటే ఆపేసినట్టు అంటే మీ ఏరియాలోనే ఇంక 2 కొత్త వాళ్ళని చేర్చుకోండి. ఇప్పుడు దాకా చేస్తున్న వాళ్ళకి నేను చేస్తాను. ఇంకా కొత్త వాళ్ళకి అన్ని వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వట్లేదమ్మా. ఎందుకంటే నేను ఒక్కడనే చేస్తాం. మేము మాకేమీ గుప్త నిధులు ఏమీ రావట్లేదు. చాలామంది ఇక్కడ ఏదో అంటే మాకు ఏదో ఫండ్స్, ఏదో ఎన్ఆర్ఐ నుంచి ఫండ్స్ లేకపోతే ఎవడో ఇచ్చేస్తున్నారు అనుకుంటుంటారు. అవి అబ్జెప్పేస్తున్నారు. అబ్జెప్పేసి సాయాలకు ముందుకు రావట్లేదు. అవి ఏం కాదు. మాకు మా 29వ వార్డు కుర్రోళ్ళు, నన్ను అభిమానించే మనుషులు చేస్తున్నటువంటి సాయంతో మీ అందరికీ నేను చేస్తున్నాను. నేను ఇంకా ఈ కార్యక్రమాలు ఈ ఏరియాలో ఇంకా నేను ఆపేయడానికి నిర్ణయించుకున్నాను. అయితే మీరు 12:30కి వచ్చేయండి అమ్మా. వస్తే లేదంటే స్వామి గారికైనా ఇచ్చేస్తాం. ఏమ్మా, ఇదంతా చేస్తున్నది స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్. ఓకేనా? సరేనమ్మా. మా స్నేహభావం చారిటబుల్ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చల్లగా ఉండాలని మీ అందరూ దీవిస్తే మాకు ఇంకొంచెం ముందుకు వెళ్తాం మేము. ఓకేనా? ఓకే. అదే మీ పరిస్థితి చెప్పారు. మేమైతే ఇప్పటికీ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నిజమైన వాళ్ళే, కానీ ఇంకా కొంతమందికి పంపించేస్తున్నారు. వాళ్ళకి మేము చేయట్లేదని వాళ్ళతోటి మాకు కొంచెం ఇది కూడా చెప్పించడం అవన్నీ చేస్తున్నారు. ఓపిడిగా ఇది వీడియో అందరికీ వైరల్ అవుతుందమ్మా. నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ అనేది లేకుండా నేను చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ నా ఏరియా వాళ్ళే. ఏమ్మా, పైనుంచి ఎక్కడి నుంచి ఏమైనా వస్తే ఈ వీడియో చూసైనా వస్తారు కదా అందరూ. ఏరా బాబు మేము ఇస్తున్నాము లేకుండా లేదని చెప్తున్నాం ఏంటనేసి చెప్తారు కదా. అదేం కాదు. మా ఏరియా వాళ్ళు చేస్తున్నటువంటి డబ్బులతో, నా సొంత డబ్బులతో, జగదీశ్వరి గారి డబ్బులతో నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాలు. ఓకేనమ్మా? సరే. ఈరోజు 29వ అంటున్నాను. మీకు ఈ రైస్ ఇచ్చిన మహానుభావుడి పేరు కూడా, ఆయన పేరు కూడా మీకు చెప్పకూడదు. ఎందుకంటే చెప్తే మళ్ళీ అతని దగ్గరకు ఇంకో 10 మంది పరిగెడతారు. కాబట్టి మీకు కాదు, నేను చెప్తున్నాను. ఆయన పేరు చెప్తే ఆయన దగ్గరకు ఇంకో 10 మంది వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇచ్చే స్టేజ్లో ఉండేటప్పటికి ఉన్నోడు కూడా లేనోళ్ళ నటిస్తుంట. అవన్నీ మీలాంటి వాళ్ళందరూ వెనకబడిపోతున్నారు. మీ వరకు రానివ్వట్లేదు. అందుకే నేను ఆచితూచి సర్వీసులు చేస్తున్నాను. నా ఫోటోలు హంగామాలు కూడా నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు మీకు వీడియో తీసినా నా ఫోటో పెట్టను. నేను వీడియో మాత్రమే, వాయిసే నాకు ఉంటుంది. ఓకేనా? సరేనమ్మా. 12:30కి వచ్చి తీసుకోండి. ఈ రోజు నుంచి కంటిన్యూ. అమ్మా, ఇంకోటి ఆదివారం అయితే ఉండదు మీకు. ఏమ్మా, మీరు ప్రతిరోజు తీసుకోవచ్చు. ఓకేనా? ఉంటానమ్మా.
ఇచ్చేస్తున్నాం. రేపు ఆదివారం సెలవు, ఆ. మళ్ళీ సోమవారం అలాగేనమ్మా. కేక్ ఇచ్చేసి అతను హ్యాపీ బర్త్డే. అలాగేనమ్మా, అలాగేనమ్మా. నమస్తే.